ముఖ్యంగా భవానీ దీక్షల విరమణ లాస్ట్ మనం చూసాము. 3.2 lakhs వచ్చారు. ఈసారి అంతకు రెట్టింపు భవానీలు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసే దిశగా ముందుకు కదులుతున్నాము. పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, దేవాలయాల్లో చాలా భక్తిభావం, ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది. ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము. ఈసారి ఇంకొంత టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించే ఈసారి గురుభావ అనేది ఎవరైతే వస్తారో సో వారి ఎంతమంది వస్తారనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఈసారి అప్లికేషన్లో తయారు చేసి ముందే కలెక్ట్ చేయడము. అదేవిధంగా లడ్డు ఏదైతే కొనుగోలు ఉందో ఆ కొనుగోలు కూడా గ్రామ సచివాలయాల్లోనే లడ్డు కొనుగోలు చేయడము. అదేవిధంగా క్యూ లైన్స్లోనే QR కోడ్ ద్వారా లడ్డూలు కొనుక్కునే అవకాశం కల్పించడము. అదేవిధంగా కొంత హోల్డింగ్ ఏరియాలో కూడా కొంత డిజైన్ ఈసారి మనము మార్చబోతున్నాము. ఇంకొంత అసౌకర్యం తగ్గించేలాగా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించే కొన్ని స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్క్రీన్స్ కూడా మనము పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అంతేకాకుండా కొంత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఈసారి ప్లాన్ చేశాము. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఒక 2 ఎక్స్ట్రా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ డిజైన్ చేపిస్తున్నాము. ఒకటి ఆల్రెడీ వెబెక్స్ కంపెనీ వారు డొనేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అది ప్రిపేర్ అవుతా ఉంది. హోల్డింగ్ ఏరియాస్ కూడా మామూలుగా పోయినసారి మీకు అందరికీ తెలుసు 2 హోల్డింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఈసారి కొంత అధునాకరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని బేకింగ్ హాట్స్ ఏదైతే ఉన్నాయో వాటి డిజైను, తర్వాత వాటిని ఎలాగ మనము పెట్టాలనే విషయం కూడా మనము ఆలోచిస్తున్నాము. అంతేకాకుండా కొంత ప్రతిసారికి భిన్నంగా వినాయక టెంపుల్ దగ్గర నుంచి భక్తులు జాయిన్ చేయడము, అదేవిధంగా గురు ప్రదక్షిణ చేసే క్రమంలో కొన్ని ప్లేసెస్లో ఈసారి ఎక్కువ మోతాదులో సీసీ కెమెరాలు పెంచడము, అదేవిధంగా డ్రోన్స్ ఇంకొద్దిగా బాగా ఉపయోగించడము, RTGS మీకు అందరికీ తెలుసు, రియల్ టైమ్ గవర్నెన్స్ RTGS చాలా అద్భుతమైన సేవలు అందిస్తూ ఉంది. వాటి సేవల్ని మరింత వినియోగంలోకి తెచ్చుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించుకుంటూ ముందుకెళ్తాము. సో ఈ విధంగా మనము వేరే ఇటువంటి జాతరలు కావచ్చు, ఇటువంటి భక్తిభావమైన కార్యక్రమాలు కావచ్చు, వీటికి మనము ముందుండి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. సో NTR జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ భవానీ దీక్షల విరమణ అద్భుతంగా చేస్తామని చెప్పేసి ప్రజలకి హామీ ఇస్తూ, లాస్ట్ టైం మనకు ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. లాస్ట్ టైం గౌరవ జిల్లా కలెక్టర్ గారు పెట్టిన QR కోడ్స్లో మనకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్స్, చాలా ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్స్ అవసరాన్ని గమనించాము. వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.